కోవూరు మండలం వేగూరు గ్రామం పంచాయతీ ఆఫీస్ నందు కూటమి ప్రభుత్వం 100 రోజుల సుపరిపాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసి 150 మంది పారిశుధ్య కార్మికులకు బట్టలను అందజేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న వంటి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ప్రతి మహిళకు క్యాన్సర్ టెస్టులు చేయిస్తున్నామని, ఈ దీపావళికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని, అతి తక్కువ సమయంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రతి పథకం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, సర్పంచ్ కోరేటి అమరావతి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, టీడీపీ నాయకులు వేగూరు సుబ్బనాయుడు, కరేటి శ్రీనివాసులు, వెంకీ, మురళి, జీవా తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అమ్మా ఎస్ఐ గారిని, సిఐ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. రైతులకి పొలంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అనుకోవద్దు. నాకు సత్కారం ఈ రోజు వద్దు. మన విజయలక్ష్మి, తుపాకుల కామేశ్వరి, కోవూరు సంబంధించిన కార్మికులు మాత్రం రావాలి, మిగతా ఊళ్ళో వాళ్ళు త్వరగా ఫోటో వినమడుగు వాళ్ళు బదిలీ చేస్తాము. కొంచెం టైం ఇప్పుడే వచ్చాం కాబట్టి కొంచెం రోజులు వాళ్ళందరూ బదిలీ చేస్తాము. కొంచెం టైం ఇప్పుడే వచ్చాం కాబట్టి కొంచెం రోజులు ప్రజలకి, వేగూరు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మనకి ఈరోజు ఈ శానిటరీ వర్కర్స్, వాళ్ళకి నిజంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం మండల కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులకి, అందరికీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి నమస్కారాలు తెలుపుకుంటాను. యాక్చువల్గా వేగూరికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి 25వ తేదీ 26వ తేదీ రావాల్సి ఉంది. ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దానివల్ల ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కార్మికులందరినీ, మండల కార్మికులు, శానిటరీ కార్మికులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మీ మధ్యలో జరుపుకోవాలని చెప్పి, ఈ ఊరికి రావాలని చెప్పి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనము నిజంగానే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో మనకి ముందుకి మనల్ని తీసుకోపోగలరు అని చెప్పి మనందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన మొదట మనకి చెప్పిన విధంగానే తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన ఇక్కడ ఇందాకే చెప్పారు, ఇది సుబ్బానాయుడు అని చెప్పారు, ఇక్కడ సన్నకారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ అవ్వాతాతలకి 7,000 ఇవ్వడం జరిగింది మొదటి నెల. తర్వాత నుంచి 4,000, దివ్యాంగులకి 3 నుంచి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెత్త మీదే కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది. చెత్త మీద పన్నును రద్దు చేయడం జరిగింది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు. మనమందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు, 100 రోజులు అయిపోయింది, ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. ఏమీ ఫెయిల్ కాలేదు. 100 రోజుల్లో మనం పక్కా ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునే దానికి ప్రణాళిక చేసుకుంటూ, జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మన బాగోగులు కోరి ఎన్నో, అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి. మీకందరికీ చూశారు విజయవాడ ఎంత మునిగిపోయిందో. ఆయన 10 రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చేశారో, ప్రజల కన్నీళ్లు ఏ రకంగా తన బిడ్డలుగా భావించి వాళ్ళ విజయవాడ అస్తవ్యస్తం అయిపోయిన దాన్ని సరిదిద్దేంత వరకు ఆయన నిద్రపోలేదు, ఇంటికి పోలేదు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ 6 వస్తాయి. అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా జరిగింది 3 నెలలే, జరగాల్సింది 4 సంవత్సరాల 8 నెలలు ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం. ఎవరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడే చాలా మంది వచ్చారు, అమ్మ మాకు ఇళ్ల స్థలాలు లేవని. రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టించడము, అదేవిధంగా రోడ్స్, డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా చేస్తాం. 15 ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తున్నాయి పంచాయతీలకి. అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం. ఈరోజు ఇక్కడ రోడ్డు నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు. ఇది వరకు ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందా? జరగలేదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్లు వేయడమో, డ్రైన్స్ వేయడమో, సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యేసరికి లేట్ అవుద్ది, మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో ఇందాకే చెప్పుకున్నట్టు మన ముఖ్య అతిథులు మనకి శానిటరీ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. నిద్ర లేసి మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరిచి మనం వేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు. ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా అది మన ఫాగింగ్ చేస్తున్నారు, మస్కిటో దోమల కోసం మందు కొడుతున్నారు, కాలువలు పూడికలు తీస్తున్నారు, రోడ్లు చిమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లేకుండా మనకు ఒక్క రోజు కూడా గడవదు. అటువంటి వాళ్ళకి నిజంగా మనము చేతులెత్తి నమస్కరించాలి. 4 రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము తిరగలేము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఇది మన ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని మనకి అవగాహన పరిచే విధంగా, పల్లెటూర్లలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి పల్లె పచ్చంగా ఉండాలని, ప్రతి పల్లె నీట్గా ఉండాలని చెప్పి మనకి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము రాబోయే రోజుల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇప్పటికి ఆల్రెడీ 62 లక్షల చెట్లు నాటి ఉన్నారు స్వచ్ఛ భారత్లో.
ఈ కార్యక్రమంలో మన పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు కొట్టడం మానేసి చెట్లు నాటుకోవడం, ప్రతి పల్లె ప్రతి వీధి అవసరమైతే మన అందరం కూడా నడుం బిగించి, వాళ్ళే వచ్చి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మన సపోర్టుతో మన ఊరు మనం శుభ్రపరచుకునే విధంగా మనము ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ మోడీ గారిది కానీ ఇద్దరిది. అదేవిధంగా ప్రతి ఊర్లో ఉన్న యువతకి నేను ఈ వేదిక మీద నుంచి ఈరోజు అక్టోబర్ 2వ తేదీ పిలుపునిస్తున్నాను. రాబోయే తరాల్లో మీరే ఈ ఊరి భవిష్యత్తు. ఈ ఊరు మీ చేతుల్లో ఉంది. మీ ఊర్లో పార్టీలకి అతీతంగా యువత అంతా చేయి కలిపి మీ ఊరికి ఏం పని కావాలో, ఏ విధంగా అయితే మీ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా మీరందరూ కలిసి కట్టుగా నడిచి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని యువతకి నేను ఈరోజు పిలుపునిస్తున్నాను. ఎందుకంటే